వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. నాగులప్పలపాడు మండల ప్రజలకు అండగా మేమున్నామని ఒంగోలులో దారుణ హత్యకు గురైన నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి భార్య సుచిత్ర అన్నారు. మే 15న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాగులప్పపాడు మండలం అమ్మబ్రోలులోని వీరయ్య కుటుంబం పరామర్శించారు. ఈ సందర్భంగా వీరయ్య చిత్రపటంలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడికి మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి వీరయ్య చౌదరి భార్య సుచిత్ర, కుమారుడు సిద్ధార్థలు మాట్లాడారు. నాన్న పనులు ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుండి మేము మొదలు పెడతామని ఈ సందర్భంగా వీరయ్య కుమారుడు సిద్ధార్థ తెలిపారు. అందరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైనా ఏ టైం అయినా అమ్ముంది, అమెరికాలో అందరం ఉంటాము. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెడదాం. నాగులప్పలపాడు మండల టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు మేమున్నామని భరోసా ఇచ్చారు ముప్పవరపు వీరయ్య చౌదరి భార్య సుచిత్ర, కుమారుడు సిద్ధార్థ. లోకేష్ వచ్చిన సందర్భంగా అన్ని గ్రామాల నుంచి ముప్పవరపు వీరయ్య చౌదరి ఇంటికి పెద్ద ఎత్తున వీరయ్య చౌదరి సానుభూతి పరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే క్రమంలో లోకేష్ ముప్పవరపు వీరయ్య చౌదరి భార్య సుచిత్రకి, సిద్ధార్థకి ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలుస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం చేస్తే మీకు ప్రముఖమైన స్థానం కల్పిస్తానని, మీరు రాజకీయాలకు రావాలని కోరినట్లు లోకేష్ సుచిత్ర సిద్ధార్థను కోరినట్టు తెలుస్తుంది. అయితే లోకేష్ వీరయ్య చౌదరికి చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబాన్ని పరామర్శించి బయలుదేరిన అనంతరం అక్కడ గ్రామస్తులతో ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబం సమావేశమైంది. ఈ సందర్భంగా మీకు మేమున్నామమ్మా, ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టి మీ అందరికీ సేవ చేస్తామని వారి కుటుంబ సభ్యులు అయిన సుచిత్ర, సిద్ధార్థలు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. దీంతో నాగులప్పలపాడు మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మళ్ళీ ఆ వీరయ్య చౌదరి అభిమానుల్లోనూ, కార్యకర్తల్లోనూ ఉత్సాహం వెల్లువిరిసింది. వీరయ్య చౌదరిని హత్య చేస్తే రాజకీయంగా మనకు ఎదురుండదని భావించిన ప్రత్యర్థులకు మళ్ళీ ఇల్లు రాకతో మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు పడతామోనన్న ఆందోళన ప్రత్యర్థి వర్గంలో ఏర్పడినట్లు ఈ సందర్భంగా తెలుస్తుంది. ఏదేమైనా వీరయ్య చౌదరి హత్య కేసు తర్వాత రాజకీయ పరిణామాలు రోజురోజుకి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాల మధ్య ముందు రోజుల్లో ఎలాంటివి జరుగుతాయో వేసి చూడాలి.